వివాదాలపై కమిటీ 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగింపు శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు ఇది తెలంగాణ సాధించిన విజయం బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు తెలంగాణ హక్కులు ఏపీ కేసీఆర్ దారదత్తం తప్పుల్ని సరిదిద్దే యత్నం చేస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం టెక్నికల్ కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో గోదావరిలో మా వాటా కింద బనకచెర్ల మళ్ళా బనకచెర్ల వచ్చింది వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల వాటా అయిపోయాయి మీది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగులు జలాలు బనకచెర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్ అబద్ధాలు ఆ ప్రాజెక్టు పైన కమిటీ అన్న ఏపీ మంత్రి కమిటీ నిర్ణయాన్ని అంగీకరించడం తెలంగాణకు మరణ శాసనమే బీఆర్ఎస్ నేత హరీష్ రావు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి